వెల్కమ్ టు ఐనా టీవీ. ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మన దేశంలో ఎన్నో దేవాలయాలు వెలిశాయి. వాటిలో కొన్ని ఆలయాలను భక్తులు, రాజులు దేవుడిపై భక్తిని చాటి చెప్పేందుకు నిర్మించగా, మరికొన్ని దేవాలయాలు దేవతలు స్వయంభువులుగా వెలిశారు. అలా వెలిసిన దేవాలయాల్లో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలో మంగళూరుకు 100 కిలోమీటర్ల దూరంలో కుమార పర్వత శ్రేణుల మధ్య దారానది ఒడ్డున సుబ్రహ్మణ్యంలో ఉంది. పూర్వం ఈ గ్రామాన్ని కుక్కేపట్నం అని పిలిచేవారు. క్రమంగా ఇది కుక్కే సుబ్రహ్మణ్యంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సుబ్రహ్మణ్య ఆలయం గురించి స్కాంద పురాణంలో సనత్ కుమార సంహితలోని సహ్యాద్రి కాండలో, తీర్థక్షేత్ర మహామణి పురాణంలో తెలపబడింది. కుమారధార పర్వత శ్రేణులలో గణపతి మున్నగు దేవతలతో కుమారస్వామి విశ్రాంతి తీసుకున్న సమయంలో ఇంద్రుడు తన కుమార్తెను వివాహం చేసుకోమని కోరగా ఆయన అంగీకరిస్తాడు. ఆ తరువాత వాసుకి తపస్సుకు మెచ్చి వాసుకి కోరికపై ఈ ప్రదేశంలో తనతో పాటు వెలియడానికి అంగీకరించడం వల్ల ఈ క్షేత్రం వెలిసింది. సుబ్రహ్మణ్య స్వామి ముఖద్వారం తూర్పు ముఖమై ఉన్న భక్తులు మాత్రం పృష్ఠభాగం నుండి ముందుకు వెళ్లి స్వామి దర్శనం చేసుకోవలసి ఉంటుంది. గర్భగుడికి ఈ మధ్య నిర్మించబడ్డ వసారాకు మధ్యన వెండి తాపడాలతో అలంకరింపబడ్డ స్తంభం ఉంటుంది. వాసుకి విషపు బుసల నుండి రక్షింపబడడానికి ఈ స్తంభాన్ని నిర్మించారని ప్రతీతి. ఈ స్తంభాన్ని దాటిన తరువాత లోపటి మండపం చేరుకోగానే గర్భగుడిలో ఉన్న మూల విరాట్ సాక్షాత్కరిస్తాడు. పై భాగంలో సుబ్రహ్మణ్య స్వామి, మధ్య భాగంలో వాసుకి, క్రింద భాగంలో ఆదిశేషు ఉంటారు. ఈ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుండి ఎంతో మంది భక్తులు విచ్చేస్తారు. పూర్వం ఆదిశంకరాచార్యులు తన ధర్మ ప్రచార పర్యటనలో భాగంగా సుబ్రహ్మణ్యంను దర్శించారు. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల ఎన్నో ఫలితాలు కలుగుతాయని కొందరి భక్తుల నమ్మకం. తెలుసుకున్నారుగా కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం యొక్క విశేషాలు. ఈ న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, మరి నచ్చితే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఐనా టీవీకి సబ్స్క్రైబ్ చేయండి.